ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. హాయ్, వెల్కమ్ టు మై షో. ఇండస్ట్రీలో హిట్ సినిమాలు ఉంటాయి, గొప్ప సినిమాలు ఉంటాయి. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఆ గొప్ప సినిమాలు తీసిన దర్శకుడు. ఆయన తీసిన ప్రతి సినిమా సమాజం మీద ఓ మంచి ప్రభావాన్ని చూపించింది. శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సింహరాశి, ఎవడైతే నాకేంటి, ఇలా ప్రతి సినిమా, ఏ సినిమా తీసుకున్నా దాంట్లో ఒక మంచి అర్థం ఉంటుంది. ఆయన ఎవరో గారు, సీనియర్ దర్శకులు వి సముద్ర గారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ విశేషాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. అండ్ మీలాంటి ఒక పెద్ద దర్శకుల ముందు కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేయడం నిజంగా నేను ఒక గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా మీద మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కానీ, లేదంటే సమాజం మీద కానీ మీ సినిమాలు చూపించిన ప్రభావం అటువంటిది. ఒక సింహరాశి తీసుకుంటే ఒక అమ్మ సెంటిమెంట్, ఒక శివరామరాజు తీసుకుంటే అన్నా చెల్లెలు సెంటిమెంట్, ఒక టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ తీసుకుంటే ఒక రైతు సమస్యల మీద. అలా ప్రతి సినిమా, ఏ సినిమా తీసుకున్నా కానీ సమాజానికి ఒక సందేశం ఉంటుంది. అండ్ అలాగే దాంట్లో ఒక మాస్ యాంగిల్ కూడా ఉంటుంది. సో ఇండస్ట్రీలో వి సముద్ర అంటే ఒక అజాత శత్రువు. ఆయనకి ఎవరు శత్రువులు ఉండరు, ఎవరితో ఇష్యూస్ పెట్టుకోరు. కానీ అలాంటి సముద్రాన్ని సురేష్ బాబు చాలా 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 ఇబ్బంది పెట్టాడు. చాలాసార్లు తిప్పాడు. చాలాసార్లు వెంకటేష్ బాబుతో సినిమా ఓకే అయ్యేటప్పుడు ఆపేశాడు. చాలా అనుమానాలు ఉంటాయి ఆయనకి. మీరు ఇబ్బంది పడ్డ మాట వాస్తవా కాదా? లేదు, కాకపోతే ఏంటంటే సురేష్ బాబుకి నాకు వెరీ గుడ్ రిలేషన్ ఓకే. రామానాయుడు గారితో, వెంకటేష్ బాబుతో దగ్గర 30 years రిలేషన్ మాకు. రామానాయుడు గారి ఊరు మా ఊరు పక్కపక్కనే. రామానాయుడు గారు అనేవాళ్ళు పెద్ద ఆయన, అబ్బా ఇద్దరితో మిస్ అయ్యానయ్యా సముద్ర, నిన్ను ఒకడిని కోడి రామకృష్ణ, మీ ఇద్దరితో చేయలేదయ్యా నా బ్యానర్లో, చేద్దామమ్మా మనం అనేవాడు. ఎవరు? రామానాయుడు గారు. అప్పుడు కలిసేవాడిని సురేష్ బాబుని, ఏమ్మా బాబుని కలుస్తున్నావా అనేవాడు సురేష్ బాబు. కలుస్తున్నాను బాబు, ఓకే నాకు చెప్పు అనేవాళ్ళు. వెంకటేష్ బాబుని కలిసేవాడు. వెంకటేష్ బాబుకి చాలా సబ్జెక్టులు చెప్పాక కథ ఓకే అనుకున్నాక, అన్నయ్యని కలవద్దు, అన్నయ్యని కలిస్తే నీ బుర్రంతా తినేస్తాడు అన్నయ్య కోడిగుడ్డు మీద ఏకలు బిగుతాడు, అది నువ్వు తట్టుకోలేవు, అందుకని అన్నయ్యతో అన్నీ మనం ఓకే చేసుకొని అన్నయ్యకి చెబుదాం అనేవాడు వెంకటేష్ బాబు. అట్లాగా వెరీ గుడ్ రిలేషన్. లాస్ట్లో సంక్రాంతి సినిమా, ఇక అప్పుడు బాబుని అడిగా, ఏంది నువ్వు బాబుకి యాక్షన్ సినిమాలు ఎందుకు, మనోడు యాక్షన్ కాదు కదా, మనోడు సోహన్ బాబు కదా అని చెప్పి సురేష్ బాబు అంటే, అదే బాబు సంక్రాంతి సినిమా చేద్దాం మనం అంటే, అదైతే చేయి సముద్ర, అంతా ఫాలో చేసి చౌదరి గారు చెప్పి మూవ్ చేసేద్దామని సురేష్ బాబు చెప్పాడు. ఇప్పుడు కూడా డైరెక్ట్ ఫోన్ చేస్తారు, చక్కగా మాట్లాడతారు. సో అట్లాగా సంక్రాంతి సినిమా తీసుకొని రెడీ చేస్తుండగా అప్పుడు ముప్పలనేసి వచ్చాడు నా దగ్గరికి. ముప్పలనేసి వచ్చి, తమ్ముడు ఇట్లా నేను బాబుతో రాజాయి చేశాను, ఈ సినిమా నేను చేద్దాం అనుకున్నాను, ఇది నేను చేసుకుంటాను తమ్ముడు అని చెప్పి ఇంటికి వచ్చి నన్ను అడిగాడు. పంపించింది ఎవరు? ఆయనే వచ్చాడు. సురేష్ బాబు గారు పంపించలేదు? సురేష్ బాబు పంపలేదు. సో అప్పుడు వచ్చి అడిగేసరికి మా ఆవిడ మేము ఉన్నాం, సరే ఇంత పెద్ద డైరెక్టర్, పెద్ద అయినా మనకంటే సినిమాలు ఉన్నాయి, సరే అన్నయ్య నువ్వు చేసుకో, ఈ సినిమా వెంకటేష్ బాబుతో చేసుకో, ఈ రోజు నుంచి నేను వాళ్ళని కలవను, నువ్వు తీసుకెళ్ళి నువ్వు చెప్పేసి నువ్వు చేసేసుకొని స్క్రిప్ట్ అవన్నీ ముప్పలనేని శివ గారికి ఇచ్చేసి తను చేసుకోమని ఇచ్చాను. అట్లా అయింది తప్ప వేరే ఏం లేదు. లేదు సార్, నాకు ఇక్కడ డౌట్, అంటే ప్రొలాంగ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఏం లేదు, వెంకటేష్ గారితో సినిమా తీయాలని నాకు తెలిసినంత వరకు కనీసం 7 సార్లు ప్రయత్నించారు మీరు. 7 దగ్గర 15 సంవత్సరాలు తిరిగా. అలాంటిది వేరే వాళ్ళు వచ్చి నాకు ఆ సినిమా ఇచ్చేయమంటే ఊరకనే ఇచ్చేసి ఉండరు, ఏదో బ్యాక్గ్రౌండ్లో జరిగి ఉంటుంది. లేదు లేదు లేదు, మీకు తెలియదు ఆ విషయం. నేను నా ఇంటి పరుచూరు మురళి అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు. అవును తెలుసు. అతనికి సినిమాలు లేవని బాధపడుతున్న ఇంటికి వస్తే ప్రొడ్యూసర్ని, పెద్ద బాబు కథని, జగపతి బాబుని, ముగ్గురిని ఇచ్చాను, నువ్వు చేసుకో ఈ సినిమాని. మీరే మొత్తం సెట్ చేశారు? నేనే డైరెక్ట్ చేయాలి, అది నేనే ఆ రైట్స్ కొనుక్కుంది. పసుపు పొన్నని 13 సంవత్సరాల క్రితం సినిమాని కొన్నాను అప్పుడు. పెద్దబాబు చాలా పెద్ద సినిమా కదా సార్, మంచి సక్సెస్ అయింది. అవును నిజమండి. అట్లా నేను ఇచ్చాను. జగత్ బాబుకి తెలుసు, ఎమ్మెల్యే కుమార్ చౌదరికి తెలుసు,
ఆడికి తెలుసు మురళికి. కాకపోతే ఆడు మేము ఫ్రెండ్స్. ఎంత ఫ్రెండ్స్ అయినా అలా ఇచ్చానండి. అలా ఒకళ్ళు వచ్చి నేను ఇలా చేసుకుంటాను ఇది కావాలని నేను చేసే టైంలో అడిగినప్పుడు లేదు అని నా నోటి నుంచి రాలా ఎప్పుడు. ఇంకొకళ్ళు వచ్చి పలానా ప్రొడ్యూసర్ చెప్పండి సార్ ఇట్లా అన్నప్పుడు లేదు నా ప్రయత్నం నేను చేయాలి అని చేశా. ఇచ్చాను నేను, నిజమండి ఇది. ఏం సంపాదించారు ఇంత మంచితనంతో ఇండస్ట్రీలో? ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ అవుతున్నానుగా చక్కగా, ఇక్కడ హ్యాపీగా ఉన్నా చక్కగా. ఇంకా 10 years ట్రావెల్ అవుతాను. ఇప్పుడు 6 సినిమాలు ప్రాజెక్టులు ఉన్నాయి మీరు లైన్అప్లో చాలా సినిమాలు ఉన్నాయి, మాట్లాడదాం వాటి గురించి. జరుగుతున్నాయి. అట్లాగే నాకంటూ ఒక మంచి పేరు ఉంది. బట్ నేను ఏ టాప్ హీరో మీనో లేకపోతే ఎవరి మీద డిపెండ్ అవ్వాల. నా కథల్ని నా రూట్నే నేను నమ్ముకొని వెళ్తున్నా. ఇంకా 10 years స్టఫ్ ఉంది నాకు సార్. ఇంకా కంటిన్యూ 5 సంవత్సరాల వరకు రిలీజ్ ఉన్నాయి నా సినిమాలు సార్. ఇంకెంతకంటే ఏం కావాలి? మీరు ఇన్ని సహాయాలు ఎవరికైతే చేశారో వాళ్ళందరికీ ఈరోజు ఆ కృతజ్ఞత ఉంది? మనసులో ఉన్నాయి. సహాయం చేసింది చెప్పాలని మనం ఏం కోరుకోంగా సార్. మనం చేసి అది మనకు తృప్తి ఉంది చాలు, లివిట్ అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.